కథల కోసం పురాణాల మీద ఫోకస్ చేస్తున్నారు మన మేకర్స్. డైరెక్ట్ గా మైథాలజీని తెరకెక్కించే ప్రయత్నం చేయకపోయినా ఆ కథల్లోని పాత్రలను ప్రెజెంట్ జనరేషన్ కు పరిచయం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ ఈ విషయంలోనే సౌత్ నార్త్ ఇండస్ట్రీలు పోటీ పడుతున్నాయి. ఆ మధ్య బ్రహ్మాస్త్ర సినిమా కోసం వేదాల్లో చెప్పిన అస్త్రాలను ఈ జనరేషన్ కు తగ్గట్లుగా చూపించారు మేకర్స్. ఆ ఫార్ములా బాగానే వర్కౌట్ అయింది. ట్రయాలజీగా ప్లాన్ చేసిన బ్రహ్మాస్త్ర తొలి భాగం సూపర్ హిట్ అయింది. సౌత్ సినిమాల్లోనూ పురాణాల రిఫరెన్స్లు బాగా కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్ అయిన హనుమాన్ సినిమాలో ఆంజనేయుడి శక్తి చూపించారు మేకర్స్. ఇదే సినిమా సీక్వెల్లో స్వయంగా ఆంజనేయుడే కనిపించబోతున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ కల్కి విషయంలోనూ ఈ ఫార్ములానే సూపర్ హిట్ అయింది. ద్వాపర యుగం నాటి అశ్వత్థామ, కర్ణుడు పాత్రలకు కొనసాగింపుగా కల్కి కథను సిద్ధం చేసుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. పురాణాల ఇన్స్పిరేషన్తో వస్తోన్న సినిమాలు సూపర్ హిట్ అయినా పురాణగాథని సినిమాగా తీస్తే మాత్రం నిరాశపరిచింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ డిజాస్టర్ కావడం ఆడియన్స్కే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు నితీష్ తివారీ. సీత పాత్ర నేపథ్యంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు కంగనా రనౌత్. ఎప్పటికైనా మహాభారతాన్ని రూపొందించడమే తన లక్ష్యమంటున్నారు రాజమౌళి. దీంతో ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందా అనే టెన్షన్ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ కనిపిస్తోంది. తెలుగు సినిమా గౌరవాన్ని ఒక్కో మెట్టు ఎక్కిస్తున్న డైరెక్టర్ రాజమౌళి. బాహుబలితో భారతీయ సినిమా ముఖ చిత్రాన్నే మార్చేసిన ఈ దర్శకధీరుడికి అరుదైన గౌరవం దక్కింది. ఈ జనరేషన్ దర్శకుల్లో మరెవ్వరికీ సాధ్యం కాని అరుదైన రికార్డు సృష్టించారు ఈ గ్రేట్ డైరెక్టర్. ఏంటా రికార్డ్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. మగధీర, ఈగ, బాహుబలి, ట్రిప్లార్ ఇండియన్ సినిమా స్క్రీన్ మీద మైల్ స్టోన్స్ లాంటి సినిమాలు. ఈ 4 సినిమాలు వెనక ఉన్న కెప్టెన్ ఒకరే. ఆయనే దర్శక ధీరుడు రాజమౌళి. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ఈ దిగ్గజ దర్శకుడు డౌన్ సౌత్ అన్న పదాన్ని పూర్తిగా చెరిపేశారు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడే అని భావించేవారు. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమాకి కేరఫ్ గా మారింది సౌత్ సినిమా. అందుకు కారణం కూడా మన జక్కన్ని. 100 కోట్ల వసూళ్లు కూడా గగనమనుకున్న తరుణంలో ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో సినిమాని రూపొందించారు రాజమౌళి. సరైన కాంటెంట్ తో వస్తే మన సినిమా కూడా హద్దులు చెరిపేస్తుందన్న నమ్మకంతో రాజమౌళి చేసిన ప్రయత్నం ఘన విజయాన్ని అందుకుంది. తెలుగు సినిమాను ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మార్చేశారు. హాలీవుడ్ మూవీ మేకర్స్ కూడా మన సినిమాల వైపు చూసేలా చేసింది. అందుకే ఈ గ్రేట్ డైరెక్టర్ కి ఘనంగా కృతజ్ఞత తెలపబోతోంది ఒక ఓటీటీ సంస్థ. రాజమౌళి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ జర్నీపై డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. మోడర్న్ మాస్టర్స్ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ఆగస్ట్ 2 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. రాజమౌళి తన జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఇలా ఎన్నో అంశాల్ని చర్చిస్తూ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ జనరేషన్ లో ఇలా ఒక దర్శకుడి జీవితంపై డాక్యుమెంటరీ రూపొందించడం అరుదైన ఘనత అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఎంత ఫ్రెండ్ అయినా సినిమా రిలీజ్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు మాస్ మహారాజ్ రవితేజ. అందుకే ఆల్రెడీ తన బెస్ట్ ఫ్రెండ్ లాక్ చేసిన డేట్కే ఇప్పుడు తన సినిమాను బరిలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ఈసారి క్లాష్ తప్పేలా లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. లైగర్ ఫెయిల్యూర్ తర్వాత బ్రేక్ తీసుకున్న పూరి జగన్నాథ్ ప్రెజెంట్ డబుల్ ఇస్మార్ట్ తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ సినిమా మీద పూరితో పాటు రామ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. డబుల్ ఇస్మార్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటోంది పూరి టీం. స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు అన్ని విషయాలు 1-2 సార్లు చెక్ చేసుకుంటోంది. అన్నీ చూసుకున్నాకే ఫైనల్ గా ఆగస్టు 15న రిలీజ్ అంటూ గ్రాండ్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. అయితే ఇప్పుడు అదే డేట్ కు తన సినిమాను కూడా బరిలో దించాలనుకుంటున్నారు మాస్ మహారాజ్ రవితేజ. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న రవితేజ ప్రెజెంట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది యూనిట్. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గా పేరున్న పూరి, రవితేజ ఒకే డేట్ కు బరిలో దిగుతుండటంతో ఇండిపెండెన్స్ డే ఫైట్ ఆసక్తికరంగా మారింది. ఇదే డేట్ కు 35 చిన్న కథ కాదు, ఆయ్ లాంటి చిన్న సినిమాలు కూడా వస్తుండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్డేట్ ఇచ్చి సరిగ్గా 3 ఏళ్లైంది. ఈ నేపథ్యంలో అప్పట్లో చరణ్ చేసిన ట్వీట్ ను మళ్లీ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లైనా రిలీజ్ విషయంలో క్లారిటీ రాకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా 3 ఏళ్ల క్రితం వచ్చిన బిగ్ అనౌన్స్మెంట్. RRR సెట్స్ మీద ఉండగానే ఈ ప్రకటన రావడంతో ఫ్యాన్స్ మరింత ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారు. అనౌన్స్ అయి 3 ఏళ్లు అవుతున్నా ఇంకా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాలేదు. ఇన్నాళ్లకు చరణ్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. శనివారం చివరిగా గేమ్ చేంజర్ షూట్ లో పాల్గొన్నారు రామ్ చరణ్. ఇప్పటికే ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఇప్పటికైనా రిలీజ్ విషయంలో క్లారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ మధ్య నిర్మాత దిల్ రాజు సెప్టెంబర్లో రిలీజ్ అన్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ స్వయంగా అక్టోబర్ 31 పక్కాగా రిలీజ్ అవుతుందని గట్టిగా చెప్పారు. డేట్స్ మారుతున్నాయే గానీ ప్రమోషన్ మాత్రం స్టార్ట్ చేయలేదు. దీంతో చరణ్ చెప్పిన డేట్ కు సినిమా వస్తుందా లేదా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అక్టోబర్లో రిలీజ్ కాకపోతే ఆ తర్వాత డేట్ దొరకడం కష్టమే అవుతుంది. డిసెంబర్ సీజన్ ఆల్రెడీ హెక్టిక్ గా ఉంది. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. కాబట్టి ఎలాగైనా అక్టోబర్లోనే సినిమాను రిలీజ్ చేయాలంటున్నారు మెగా ఫ్యాన్స్. మరి ఈ రిక్వెస్ట్ ను శంకర్ టీం కన్సిడర్ చేస్తుందేమో చూడాలి. తొలి సినిమాతోనే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి తర్వాత అదే జోరు చూపించడంలో ఫెయిల్ అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ టాలీవుడ్ లో ఇమేజ్ డ్యామేజ్ చేయడంతో అదర్ లాంగ్వేజెస్ మీద దృష్టి పెట్టారు. ఈ ఫార్ములా కృతికి బాగానే వర్కౌట్ అయినట్టుంది. తొలి సినిమా ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టి తర్వాత వరుస అవకాశాలతో స్టార్ లీగ్ లోకి వచ్చేశారు. కానీ ఆ జోరు ఎక్కువ రోజులు కొనసాగలేదు. వరుస ఫెయిల్యూర్స్ అమ్మడి కెరీర్ ను కష్టాల్లోకి నెట్టేశాయి. గ్యాప్ లేకుండా సినిమాలు చేసినా ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇటీవల మనమే సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించిన కృతి కోలీవుడ్ లో మాత్రం కాస్త బిజీగానే కనిపిస్తున్నారు. సూర్య, జయం రవి లాంటి స్టార్ హీరోలతో పాటు నయా సెన్సేషన్ ప్రదీప్ రంగనాథ్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు బేబమ్మ. కోలీవుడ్ లోనే కాదు మాలీవుడ్ నుంచి కూడా ఈ బ్యూటీకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ టొవినో థామస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటించారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు కూడా కృతినే హీరోయిన్ గా తీసుకున్నారు మేకర్స్. ఈ సినిమాలు సక్సెస్ అయితే మళ్లీ తెలుగులోనూ బిజీ అవ్వచ్చు అనుకుంటున్నారు కృతి. సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు. అందుకే సీనియర్ జూనియర్ అన్న తేడా లేకుండా అందరితోనూ జోడీ కడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ సినిమా సెట్స్ లో అడుగుపెట్టారు శృతి హాసన్. ఈ సినిమాలో హీరోయిన్ గా కాకపోయినా రజనీతో పోటాపోటీగా కనిపించే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. దీంతో ఈ బ్యూటీ మూవీ సెలెక్షన్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న శృతి హాసన్ క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో శృతి ఇమేజే మారిపోయింది. అదే సమయంలో సీనియర్ హీరోలకి జోడీగా నటించేందుకు హీరోయిన్స్ దొరక్కపోవడంతో ఆ గ్యాప్ ని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకున్నారు శృతి హాసన్. ఒకే ఏడాది ఒకే సీజన్ లో రిలీజ్ అయిన చిరంజీవి, బాలయ్య సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలో నటించిన శృతికి ఆ 2 సినిమాలు సక్సెస్ కావడం బాగా కలిసొచ్చింది. వరుస ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. అదే ఏడాది సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ కి జోడీగా నటించారు. ఒకవైపు సీనియర్స్ తో సినిమాలు చేస్తూనే అడవి శేష్ లాంటి యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు శృతి హాసన్. శేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నారు. ఇలా ఒకేసారి సీనియర్స్, జూనియర్స్ తో జోడీ కడుతూ కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.